చిన్న శ్రీశైలం యాదవ్, హైదరాబాదు రత్నం, తెలంగాణ ముత్యం, యాదవ తేజం, నీతి తన నైజం. ఇక ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తాడట. అగో గిట్ల మోగుతుంది మోత. ఇక బట్ ఎట్టడి సంగతి ఏంది ఏం కథ? ఇగో అందరూ మీరు చేస్తారు. అవు ఏం తాత అంతే, నేను నిన్ను చేస్తా ఇంటూ. బా ఎంత రామసక్కని ఇవాళ మొత్తం మా వచ్చారు ఇక్కడ. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం మురిసిపోతాడుగా మన కథ చూసి. సరే ఇక బాగా ప్రేమతో దగ్గర కూర్చోబెట్టుకుంటుండో చూసినావా? ఆడ కూర్చో అంటలేడు, పక్క పోయిన కూర్చో అంటుండు, కుర్చీ కూడా తెప్పించిండు. నేను ఏందంటే చెప్పు తాత. ఇక ముందుగల తిన్నాక ఏం టిఫిన్ చేసినావా? ఇక టిఫిన్ అయితే ఏం చేస్తారు చిన్నగా ఇంత ఏదో ఇక ఉడుకుడుకు ఇంత గట్క మింగి వచ్చినా కానీ ఆ నల్గొండకి వెళ్ళి వస్తే. అరే నల్గొండకైనా వస్తే నీ దగ్గర నల్గొండ ఐటమ్ కూడా ఉంటుంది మా దగ్గర. నాకు జొన్న గట్క ఈ పూరీలు ఈ నూనె వస్తువులు నాకు పడాయి అరగాయి. అరగా రే ఇంట్లో పైన జొన్న రొట్టె ఉంటుంది, అమ్మా మంచి మలాయి విన్నావా? చెప్పి తీసుకురండి. తిన్నాక మీరు ఎంతమంది ఉన్నారు? మేము మా పొలగాడు ఉంది, పొల్ల లేదా పొల్లగానే ఉండరా? ముసలాన్ని ఆయన ఇష్టం. అరే నీ అమ్మ అంత పొల్లలే కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు ముసల్లా. అరే ఓ అమ్మ పొల్ల లేకుంటే ఎట్లా వెళ్ళావు నువ్వు? ఇప్పుడు నా ముసలి చూస్తే పంచాయతీ పెట్టుకుంటాను. ముసలి చూస్తే వేరే వాళ్ళ దానికేమో పొల్లలను తోలుకోబోతున్నావు, నా దగ్గరికి ఏమో నువ్వు ఒక్కడ వచ్చినావు. ఓ అమ్మ ఏమో చేస్తట్టే ఉన్నావుగా. ఎక్కటి ఆడున్నవేటే నీ అమ్మటే ఉంది కుంపటే నీ పొలాల ముచ్చే నాకు అడ్డగట్టి నాకు. ఇప్పుడు మొత్తం చేసేది పొల్లలేగా. రామచంద్ర అట్లా కాదు తాత. ఇప్పుడు సరే కానీ ఇప్పుడు ఎట్టబోతుంది జూబ్లీస్ కథ? నాకేం తెలియదే. సేవలు బాగా చేస్తున్నావాటగా, సామూహిక శ్రీమంతాలని పెట్టి. ఇవన్నీ ఎప్పటి నుంచో చేసేటివి. బా అవి ఇప్పటి నుంచే చేసేది. అప్పుడు 50-100 చేస్తుండే. ఆయన ఏంటంటే ఏదో గిన్నిస్ రికార్డ్ అంట, అది కావాలంట మనకి. అమ్మని సామి రంగా. అమ్మో నవీన్ పలుకుబడి బాగానే ఉరుకులో పెడుతుందిగా. ఆయన అందరూ ఇప్పుడు టీచర్లు ఎవరిని తయారు చేస్తారు? టీచర్లు అంటే ఇక వాళ్ళు ఇప్పుడు గురువు లేని విద్య గుడి విద్య అంటారు. ఇప్పుడు సమాజానికి వెలుగుదారి చూపెట్టేవాడే గురువు. అవును. ఇక ఆ గురువు 100 గురువులను తయారు చేయొచ్చు ఆయన చెప్పే విధానం బట్టి. అట్లా కాదు. ఆయన 2009లో నవనిర్మాణాన్ని ఒకటి పెట్టిండు. ఏంది? ఎన్జిఓ అంటే నాది ఎప్పటి నుంచో ఉంది, నాది వేరు. ఎన్జిఓ అంటే సొంతంగా పార్టీలతో కాదు, పార్టీలకు సంబంధం లేకుండా ఒక 1200-1500 మందికి బీఈడి కోచింగ్ ఇప్పించి టీచర్లను తయారు చేసిండు. మరి స్వామి రంగ ఇదా కథ? నాకు పెడితే నాకేం అర్థమైతే గురువులను తయారు చేసిండే. అబ్బా 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 అబ్బా. ఆయన సంస్థ తరఫున ఇలా మా నేను తరపుగా కూడా నర్సయ్య తాత రామసాధారణంగా పద్ధతి బట్టి కూడా చెప్పుకుంటుండే. ఎందుకంటే టీచర్లని లోకానికి వెలుగుదారి చూపే టీచర్లని ఓ గురువు నీ మనసు ఊరి చివర చెరువు అగో అంత రామసక్కని మనసు గల టీచర్లను తయారు చేసిండు నవీన్ యాదవ్. అంటే నీ దండం పెట్టి ఇంకేం కావాలి? అట్లా ఇవన్నీ సోషల్ చేస్తుంటాడు పిల్లల ఎడ్యుకేషన్ మీద. స్కూళ్ళలో ఆయనకు దోషినది స్పోర్ట్స్, ఆయనకు దోషింది చేస్తూనే ఉంటాడు. అది ఇప్పుడు విన్నావా? కానీ అసలే మనం మర్చిపోయాక ఏంది నేను ప్రేక్షకులకు బతుకమ్మ పండుగ దసరా పండుగ చెప్పవా? నువ్వు ముందు అడగాలి కదా. మరి అది ఇప్పుడు అడిగిన చెప్పు జరా. ఫస్ట్ ఇంటర్వ్యూ నిన్నే చేస్తున్నా కదా. నేను ఇప్పుడు నెక్స్ట్ నేనే పెద్ద యాంకర్ అవుతా ఉన్నది. నీకు 10 లక్షల జీతం ఇవ్వాలంటే కంది రామచంద్ర ఇస్తారా? నేను విన్నావా? మా సంస్థలో ఇప్పటికే ఎట చేయాలని ఎద్దరే అంటుండు మా సార్ రామచంద్రారెడ్డి. మళ్ళీ నీకే తెచ్చిచ్చాడు నెలకు 10 లక్షలు. ఏంది 10 లక్షలా? మరి నువ్వు యాంకర్ గా చేయాలంటే హైదరాబాద్ టైగర్ నేను యాంకర్ గా చేస్తాను ఓకే, కానీ ఇంటర్వ్యూలో కాదు. నేను అడుగుతా యాంకర్ను
వార్తలు చెప్తావు? వార్తలు చెప్తా కాదు, అడుగుతా పెద్ద పెద్ద లీడర్లను. వాళ్ళు ఏం చేసిర్రు, పార్టీ పేరు చెప్పుకొని చేస్తుర్రా, వాళ్ళకి నిజంగా ఏమన్నా సేవ చేసే ఏమన్నా సోషల్ వర్క్ చేసేది ఏమన్నా ఉన్నాయా? వాళ్ళకు కోట్ల రూపాయలు ఉన్నాయి, సేవ చేసే గురం ఉండాలి. అంతేగాని ఇప్పుడు 200 కోట్లు 100 కోట్లు పెట్టిరు, వాళ్ళకి ఎంతమందికి ఎన్జిఓస్, ఏది గవర్నమెంట్ చేయది అన్ని. అర్థమైందా? కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి రెడ్ క్రాస్ ద్వారా అట్లా చుట్టూ కొన్ని ఉంటాయి, వాటి ద్వారా చేయాలి. నేను పార్టీ ఇప్పుడు గెలిచినాక ఎవరన్నా చేస్తారు, గెలవక ముందు ఏం చేసినాం? ఏ పార్టీ వాళ్ళు అయినా ఒకటి పెట్టాలి, ఏమని ముందు అలా బయటోటలు ఏముండాలి, ఏం సేవ చేసినావు, నీ సేవ చేసే బావమ్మా అని అడిగి టికెట్లు ఇవ్వాలి అన్ని పార్టీల. ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు ఎంతమందికి ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లకు ఎంతమందికి ఇవి ఉన్నాయి సేవ చేసేది. ఓకే, ఆయన ఎన్నో పైసలు చాలా మంది దేశంలో సంపాదించిన వాళ్ళు. మనిషి జీవితం సేవ చేయాలి. ఇలా చేసిన త్యాగమే ఇలా శాశ్వతం అంటావు. ఇలా నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తానికి వచ్చినావు, నేనేదో అది దానికి గొప్పలు చెప్తా, అది కాదు. జనాలు చెప్పాలంటావు. జనాల దగ్గర వాళ్ళు తిరిగితే తిట్టినా చెప్ప, అంతేగాని నువ్వు నన్ను వచ్చి చెప్పండి నేను అది చేసిన ఇది చేసిన వాడ చూడు నేను ఎంపీ చేసిన అది వీళ్ళు అది ఇది అని చెప్తుంటారు బండల మీద. విన్నావా? నింగి నేల పులకరించే మీ సేవలు చూసి ఇట్లా నడుచుకుంటూ పోయి గుట్ట మీద అడుగు, అటు పోయి ఫిలిం నగర్ అడుగు, ఇది కథ. గాడ పోయి స్కూల్ పిల్లలను అడుగు, గీడ పోయి ముస్లింస్ అడుగు, గాడ పోయి చర్చిలు అడుగు, అట్లా కానీ గాడ పోయి బండి అడుగు. వామ్మో, నవీన్ యాదవ్ అంటే శిపులు సిగాలు మసిమంతరు మాట్లాడితే ఆయన కాడికి వస్తుందిగా వరుస, ఏది మూత మోగుతుందిగా పేరు. అయితే పేరు ఒక్కటే, నవీన్ యాదవ్ కు వెయిట్ లేకపోతే సర్వేలు చేస్తారు. ఓహో కోళ్ళని అది ఉత్త సర్వే, అదంతా లేలే ఉత్త సర్వే కానీ కాదు, అడగొచ్చు అందరు. ఎవరు సర్వేలు ఉంటే వాళ్ళు అందరు అడగొచ్చు. నీకేమనిపిస్తుంది, నర్సయ్య తాత సర్వే గట్టిదా, గొట్ట వేసుకొని తిరిగే కోళ్ళ గట్టిదా సర్వే? గొట్టాలు వేసుకున్నారు పొల్లలా, గొట్టాలు వేసినాయి. ఇక్కడ ఏమి ఈ సర్వేలు అన్నీ ఎట్లుంటుంది అంటే, ఎవరు నాకు తెలుసు కదా, అన్ని పైసలు ఇచ్చి బ్యాండులను తెప్పించుకున్నాడు వేరు, ప్రేమతో కొట్టే బ్యాండ్ వేరు. ఇప్పుడు నర్సయ్య తాత సర్వే కూడా గట్టి ఒక మాట, నేను నర్సయ్య తాత సర్వే కూడా గట్టినే ఉంటది. నేను పోయి ఆడ ఉన్నా అయితే ఓ మనరాలా ఉన్నవా రా అయితే ప్రేమతో వస్తుంది, కూరలు పని వచ్చి మాట్లాడుతుంది. అదే గొట్టంలా వేసుకొని పోతే ఏందయ్యా ఏం పని మీద వచ్చిన అంటది. గడ బయట పొల్లగా నువ్వు రాస్తున్నారు, చూసినావా? ఏం రాస్తున్నారు ఏమో గాడ ఏం చూసా ఒరేకో వాళ్ళు కూర్చొనాల కాదట, ప్రేమతోని పని చేస్తున్నట. నవీన్ అన్న మానవత్వంతో తన తత్వమే మానవత్వం అని సమాజానికి సేవ చేస్తుండు కదా, ఆయనకు చేస్తే మాకు కూడా పుణ్యమే కదా, మేము కూడా మానవత్వంతో సేవ చేస్తున్నాం అంటున్నారు. ఫసల కాదట, అడిగే వచ్చిన అది మా మనవరాళ్ళ మా మనవాళ్ళని అడిగిన. ఇంకా వేరే 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 జాగాలో రాసుకుంటారు అంతా, ప్రేమతో వచ్చిన ఎవరు లేరా బయట? ఉన్నారు. మా ఎవరు ఇలా ఫిలిం నగర్లో రాట బతుకమ్మ పండుగ అట, మా అక్కజెల్లెలు వచ్చాడు కావరి కాస్తుర్రు. బుయ్య బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు, ఈ పట్నం నిద్రపోతలేదు, నా ముసలిదేమో నన్ను నిద్రపోనిస్తలేదు. మా అక్క అంటే ఎట్టట ఇది ఎవరిది ఇల్లు ఏంది ఏ కదా అంటే నీ పేరు చెప్పే. పైన చూస్తే కృష్ణుని బొమ్మ, కిందనేమో బుద్ధుని బొమ్మ. ఆహా, ఇది ఇల్లు కాదు దేవాలయం అంటురు. ఇక ఈ దేవాలయం సంగతి ఏందో ఆర్చుకుందామని లోపలికి వచ్చాను. నేను చెప్పగానే నువ్వు జొన్న రొట్టె అడిగినావు, ఏది రొట్టె అంటున్నావు కానీ ఇంతవరకు పెట్టనే పెట్ట. తినేటప్పుడు మాట్లాడొద్దు తమ్ముడు అన్నాడు. ఎవరు? మోహన్ బాబా. మోహన్ బాబు అన్న తినేటప్పుడు మాట్లాడొద్దు అన్నాడు. అందుకే
తినేటప్పుడు బ్రేక్ ఇచ్చిన 2 నిమిషాలు. నేను ఊకోను, ఆ? ఎందుకంటే నాకు ఏడ పొద్దుతుందో ఏడ తెల్లాడుతుందో ఎప్పుడు చేస్తావు, మళ్ళీ నాకు నువ్వు దొరుకుతావా, ఉన్నప్పుడే నేను వర్కోవాలి, మళ్ళీ నాకు నువ్వు నేను దొరుకుతావా. జర్రు విన్నావా, నువ్వు తిన్నాక సెలవు ఇస్తా. ఆ? నేను తినుకుంటే మాట్లాడతా. ఇంకా అంటే నేను తినేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని. వాళ్ళకి ఎరికే, మా వాళ్ళకు మీ వాళ్ళకి ఎరికేనా? ఎరికే. మా తాత మా తాత తినుకుంటే మాట్లాడతాడు. గొర్రెకాడికి పోతే ఒకనే కూర్చొని తింటే గొర్రెలు ఉంటాయా, ఆ గొర్రెల కంటే ఈ గొర్రెలు ఇంకా ఒక్క తాడు ఉంటాడు ఉంటాయా పిల్లగా. అందుకనే ఏదో చిన్నగా ఇక దల్లాడుతున్నా. మొత్తానికి అయితే నవీన్ యాదవ్ నువ్వు కట్టె తీసుకో, కట్టె కనిపించింది ముందుగా, నీ కట్టె కనిపించింది. నీ అమ్మ లేలే, నీ కట్టె కనిపోయినా ఎవరో కట్టె పట్టుకొని వస్తారు అని నాకు గద్దరన్న యాదకొచ్చాడు. కట్టె ముందు కట్టె లోపలికి వస్తుండే, తర్వాత గద్దరన్న వస్తుండే. చూటాలు మోస్తున్న పాటమ్మా, నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా, యుద్ధంలో అలసిని పెద్ద కొడుకు లేస్తలేడేందమ్మా గద్దరన్నా. బా, ఎంత రామసక్కని మనిషిని ఆచేసాం. ఆయన యాడ్ చేస్తే నాకు ఏడుపు వస్తుంది. బా, అది ఆ కడిగొన్న కడుపుల నుండి పుట్టిన పుట్టుక నీది, నీతికి నిలువ నీడలేనప్పుడు ఉదయించిన జన్మ నీది. ఆడ సత్యమన్న అని భాషం యాదగిరి అన్న అని ఇంకొక సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ ఉండే, మీదికి దుంకి మంచం మీదకి లేచి రే ఇది వీడియో మంచిగా తీరా అని అలా సత్యమన్న అను. వీడు జనాల సేవ చేసేటోడు రా అని దుంకి, అరే వద్దే నువ్వు అని లేరా, నువ్వు మంచిది వీడియో అని తీపిచ్చు. నా ఇంట ఒక చక్రి అని ఉండే, మంచిగా ఉండే. ఆయన గద్దరన్న అంటే బోనాల పండుగకు ఒక రోజు ముందు వచ్చి, రేపు నేను రానురా, ఎందుకన్నా అంటే ఆడు రమ్యాడు రమేష్ మా తమ్ముడు, మా ఇంట్లో మా కుటుంబంలో మా తమ్ముడు ఆడు రమేష్ గారు ఊకొర్రా ఆడిపిస్తాడు, నా పానం చేతనైట్లేదు. చక్రి ఇక్కడ తాతకు చెప్పు, తాతకు చెప్పు గద్దరన్న ఏమన్నాడు చెప్పు బాయ్, మనం ఇద్దరం పోయినాడు. ప్రాణం లెక్క మనిషి నాకు, ఎవరంటే ఎప్పటి నుంచి అయినా కానీ పెట్టు అది ఇదే పెట్టు. హాస్పిటల్ అది ఏం జరిగింది అది చెప్పు, హాస్పిటల్ సంగతి. హాస్పిటల్ ఏం జరిగింది ఫస్ట్ పోయినప్పుడు? అవును, మనం పోయినప్పుడు ఏముండే, వీడియో గిన కెమెరా గిన పెట్టిండి. అరే అట్లా కాదు, మన ఫస్ట్ ఎంటర్ కాగానే బెడ్ మీదకి వచ్చేసిండు. బెడ్ మీదకి వచ్చి దిగి వచ్చి అని ప్రాణం చేసిండు. అరే పండుకోవే చేతనైతుంది, నీకు ఆపరేషన్ ఉందంటే కూడా లేదు లేదని వచ్చి, నా తమ్ముడు నా ప్రపంచం అంతా వినాలే చూడాలి ఇంకేమన్నా. అట్లా నాకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా నాకు శ్రీశైలం చూసుకుంటూ, నాకు లీగల్ గా అందరు ప్రాబ్లం పెట్టిన కేసులు కోర్టులు అవి ఇవన్నా గానీ ఆయనే చూసుకున్నాడు. ఇంకా బెంగళూరులో ఇబ్బంది పెట్టిండు, వాళ్ళకి పెడితే కూడా అన్నీ నేనే. ఇంకా చెప్పు, ఎవరుండా కెమెరా? గద్దరన్న ఉన్నాడు, ఇంకెవరు ఉండే? భాషం యాదగిరి ఉండే. ఇంకెవరు ఉండే? సరే, ఫోటో కెమెరామెన్ ఎవరు ఉండే? సత్యమన్న ఉండే. సత్యమన్ననే మొత్తం చూసి ఇదంతా ప్రపంచం అంతా చూడాలరా, ఇదంతా నాకేంది అని చెప్పేసి వచ్చి దగ్గరికి అలుముకుంటాడు. ఫస్ట్ నువ్వేం టెన్షన్ పడకే, నీ ఆరోగ్యం గురించి టెన్షన్ పడకు, నువ్వు పైసలు లేకున్నా చేసుకున్నా నేను చూసుకుంటా, అన్ని చేస్తా, నువ్వేం ఇబ్బంది పడద్దు చేయొద్దు అని అంటే, నాకు నువ్వు వచ్చినావంటే నాకు ఎంత ధైర్యం వచ్చింది. నేను పాట పాడతా, నేను ఎగురుతా చేస్తా అంటాడు. ప్రతిసారి మన దగ్గర బోనాలకు వచ్చినా చేసినా ఆయన ఎగురుతాడు, దుంకుతాడు, అట్లా చేస్తాడు. ఇంకా ఇంకొక లాస్ట్ బోనాలు వచ్చి పాట పాడి బాగా ఎగిరిండు. ముందు బోనాలకి నన్ను రమ్మంటారా, నేను రేపు బోనాలు ఉన్నాయి, నేను రాను, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు వచ్చినాక నాకు కాలాగదు, మీరు ఊకోరు, నేను ఇప్పుడు రాను అని చెప్పేసి ముందు రోజు వచ్చి కలిసి పోయిండు.
నేను ఫోన్ లేకపోతే ఎవరికి చేస్తుంది? నేను నాకే చేసి ఏమ్రా ఏడున్నర్రా ఏం సంగతిరా అని ఆయనకు అంత ప్రేమ మనిషి, ఆయన అంత ఆత్మీయుడు. ఇక ఆయన అలాంటి వాళ్ళు మనకు దొరకరు. ఇక వాళ్ళిద్దరికి ఉన్నది ఎట్లా అంటే ఒక వీడియో కుట్ర జరిగింది. ఆ వీడియోను రాజకీయం చేశారు. ఆయన మొత్తం వీడియో ఉంది. ఆ వీడియో వాళ్ళ కుటుంబ పోరాటాల ఆ వీడియోను బయటకి రాష్ట్రాలు కూలిపోయే ఇంటర్వ్యూ ఉన్నది. అది ఆయన వీడియో ఆయన మాట్లాడినవి చాలా మంది గురించి మాట్లాడిండు. అదంతా రికార్డ్ చేసి ఉంది. పవన్ కళ్యాణ్ అన్న ఉండొచ్చు, మన ముఖ్యమంత్రి గారి గురించి, రాష్ట్రాల గురించి, దేశాల గురించి, దేశంలో దోసుకున్న గురించి నేను ఆ వీడియో గురించి దునియా తన్నాను ఎలక్షన్ కంటే ముందు. అది ఇప్పుడు గద్దరన్న భార్య మా అక్క 78 నుంచి ఆమె జనార్దన్ రెడ్డికి కమ్మలు గిరి పెట్టి పనిచేసింది. మేమంతా ఆ రోజు మీటర్ ఫ్యాక్టరీ ఆయన సూపర్వైజర్. మేం 17 ఏళ్ళు. ఇవాళ అందరూ రకరకాలు చెప్తుంటారు. ఒక వ్యక్తి లేకపోతే ఎవరు లీడర్ గారు. కానీ గద్దరం నీ కళ్ళకి నీళ్ళు వచ్చి చూసి అంటే ప్రేమనే అది, అంతేగాని వినవా. ఆయన మీద ఆయనకు ఇప్పటిదాకా ఎవరికి చెప్పలే. ఆయనను ఈడికెని బెంగళూరు పోయేదాకా 10 వేషాలు మార్చి తీసుకుపోయారు. 4 కార్లు చేసి ఇచ్చి రకరకాలు. ఎందుకంటే ఆడ 28 మంది పోలీసులు చంపిన కేసులో ఆయన ముద్దాయి. వాచ్ కేపించి అవన్నీ కష్టపడి మాకున్న ప్రేమ అది ఇయ్యాల కాదు. ఆ రిలేషన్షిప్ 78 నుంచి ఉంది. నాకు ఫస్ట్ గద్దరన్న ఎవరో తెలియదు. అక్క ఆమె 6 ఫీట్. నేను జనార్దన్ రెడ్డి అన్న అడిగిన, అన్న ఈమె ఎవరన్నా గట్టు ఇంత పొడుగుంది కదా, తమ్మి వాళ్ళ ఆయన పెద్ద నెక్సలేట్ అని చెప్పాడు. మేము ఆమె ఇంటింటికి తిరిగేది బొట్టు పెట్టుకుంటాం, పైసలు లేకుండే. అది ఎవరికి తెలుసు. మీటర్ ఫ్యాక్టరీలా పని చేస్తుండే. అందరు కొందరు గొలుసులు ఇచ్చారు, కొందరు అందరు చెందేసి ఆయన చిన్న ఒక రూము ఇంతే ఆయనకు అవకాశం వచ్చింది. కార్మిక ఇవన్నీ లేవు. ఇంకా చాలా చెప్పుకుంటా పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. కాదు కానీ జగ్గారెడ్డి మాడమాడకు వచ్చి మీ ఇంటికాడ భోజనం పోతాడట. అట్లా కాదు కానీ బువ్వకొస్తారు ఎవరన్నా ప్రేమకొస్తారు. నువ్వు ఇప్పుడు బువ్వకు వచ్చినవా? అది కాదు కానీ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చెప్తా. అంటే కేసీఆర్ గారు సంగారెడ్డి టికెట్ నాకు ఇస్తాను అన్న, నాకు వద్దన్న, అక్కడ నాకు ఎవరు తెలియరు అంటే మా దోస్తు వీరేందర్ అని ఇప్పుడు ఎంటుంటాడు. అరే సంగారెడ్డి టికెట్ ఇస్తా అంటుండే, అమ్మ నాకు ఎవరు అక్కడ తెలియదు. ఇప్పుడు ఇక్కడ అంటే మనం ఏదని చెప్తాం కానీ సంగారెడ్డిలో నేనేం చేసుకోవాలి? ఎవరన్నా మంచోళ్ళు ఉంటే దొరకరాను.